ఎలా ప్రిపేర్ అవుతాము? రేపటి ఎగ్జామ్కి ఇంకో 2-3 రోజుల్లో ఎగ్జామ్కి ముందు ముఖ్యంగా ఒక షెడ్యూల్ తయారు చేసుకోండి. షెడ్యూల్ తయారు చేసుకోవడానికి గంటలు గంటలు వేస్ట్ చేసుకోకర్లా, మానసికంగా కూడా తయారు చేసుకోవచ్చు దాన్ని. ఇందులో మీకు ఎలా మీరు ఆ చదవబోయే విభాగాల్ని మీరు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది ముఖ్యం. మీకు బాగా బెస్ట్ టైం ఉంటుంది చూడండి. కొంతమందికి ఉదయాన్నే పొద్దున్నే బ్రహ్మముహూర్తం అంటారే, అప్పుడు బెస్ట్ టైం కొంతమందికి రాత్రిపూటే బెస్ట్ టైం. మీకు ఎప్పుడు బెస్ట్ టైమో ఆ బెస్ట్ టైంలో మీకు క్లిష్టమైంది చదువుకోండి. అలాగే మీకు చాలా ఎక్కువైపోయింది అని అనిపించినప్పుడు టేక్ సంథింగ్ ఈజీ. చాలా ఈజీగా ఉన్నదాన్ని చదవడం వల్ల అమ్మయ్య ఇది అయిపోయింది, నేను కంప్లీట్ చేసేసాను ఈ పార్ట్ని అనే ధైర్యము, కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతాయి. అలాగే మీ బలహీనతలు ఏంటో మీరు గుర్తించండి. మీరు గుర్తించి వాటిని పదే పదే, ఇందాక చెప్పాను కదా, ఇవాళ చదవండి, మళ్ళీ రేపు చదవండి, మళ్ళీ ఎల్లుండి చదవండి. ఇవాళ కష్టంగా ఉన్నది రేపు బెటర్ అవుతుంది, ఎల్లుండి ఈజీ అవుతుంది. పదే పదే దాన్ని చదవండి, పదే పదే దాన్ని మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అలాగే పాస్ట్ పేపర్ సార్ మేడం ఆల్రెడీ చెప్పారు వాటి గురించి. తర్వాత రాత్రంతా కూర్చుంటే బాగా చదివినట్టు ఏమీ లెక్క కాదు. రాత్రంతా కూర్చుంటే మీకు డీప్ స్లీప్ లేకపోతే గనక మీకు మెమరీ కన్సాలిడేషన్ ఉండదు, మీకు ఆ చదివింది గుర్తుండదు, మీ ఎక్కువ సరైన నిద్ర లేకపోతే. కాబట్టి రాత్రంతా కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. తర్వాత ఈ చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా, వీటిని చాలా జాగ్రత్తగా మీరు అధిగమించాలి. ఇది చాలా చిన్న వస్తువే కానీ మనందరినీ, మొత్తం ప్రపంచాన్ని శాసిస్తోంది ఇది. కాబట్టి ఇలాంటి డిస్ట్రాక్షన్స్, టీవీ కానీ ఫోన్లు కానీ, ఇలాంటి డిస్ట్రాక్షన్స్, ఇంకా ఇతరత్ర ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే వాటిని కూడా మీరు సాధ్యమైనంత వరకు పక్కన పెట్టేయడానికి ట్రై చేయండి.